వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన బిట్స్ని మనం చూసేద్దాం. వివిధ పోటీ పరీక్షల్లో ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి బిట్స్ అనేవి రావచ్చు. అందు గురించి ఈ బిట్స్ అన్ని కూడా ఒకే చోట క్రోడీకరించి మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరిన్ని బిట్స్ కూడా నేను మీ ముందుకు తీసుకువస్తాను. ముందు ఈ బిట్స్ అయితే చూసేద్దాం. మొదటగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య, దీని మీద బిట్ అనేది రావచ్చు. జవాబు 175. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాల సంఖ్య 175. రెండవ బిట్టు, 2024 సంవత్సరంలో టీడీపీ కైవసం చేసుకున్న శాసనసభ స్థానాల సంఖ్య. 2024 సంవత్సరంలో టీడీపీకి ఎన్ని శాసనసభ స్థానాలు లభించాయి? జవాబు 135. 135. 2024 సంవత్సరపు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి వచ్చినటువంటి శాసనసభ స్థానాల సంఖ్య 135. 2024 సంవత్సరపు ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపొందిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత? జవాబు 21. టీడీపీకి 135 స్థానాలు లభించాయి, జనసేన పార్టీకి 21 స్థానాలు లభించాయి. ఇక 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించిన శాసనసభ స్థానాల సంఖ్య. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించిన శాసనసభ స్థానాల సంఖ్య 8. అయితే ఈ విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి మహాకూటమిగా ఏర్పడి లేదా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బరిలోకి దిగడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరంలో ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించిన శాసనసభ స్థానాల సంఖ్య, ఎన్డీఏ కూటమికి మొత్తం 164 స్థానాలు లభించాయి. ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు లభించాయి. ఈ 164 స్థానాల్లో బీజేపీవి 8, జనసేనవి 21, టీడీపీవి 135. అయితే 175కి 164 మనం తీసిస్తే ఇంకా 11 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 11 స్థానాలు వైసీపీకి దక్కాయి. 2024లో వైసీపీ కైవసం చేసుకున్న శాసనసభ స్థానాల సంఖ్య 11 మాత్రమే. ఇక 2019 సంవత్సరంలో వైసీపీ గెలుచుకున్న శాసనసభ స్థానాల సంఖ్య చూడండి. 2019 అంటే ఈ ఎన్నికల్లో కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వస్తే ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకి మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు మొత్తం లోక్సభ స్థానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? జవాబు 25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లోక్సభ స్థానాల సంఖ్య 25. 2024లో టీడీపీ కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? జవాబు 16. 2024లో టీడీపీ కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య 16. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 25 లోక్సభ స్థానాలలో 16 లోక్సభ స్థానాలు టీడీపీకి దక్కాయి. ఇక 2024లో జనసేన కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య ఎంత?
జనసేన కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య 2 మాత్రమే. జనసేన కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య 2 మాత్రమే. బీజేపీ కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య 3. ఈ విధంగా టీడీపీకి 16, జనసేనకి 2, బీజేపీకి 3. అంటే ఈ విధంగా 16 + 2 18, 18 + 3 21. అంటే ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించిన లోక్సభ స్థానాల సంఖ్య మొత్తం 21. ఎన్డీఏ కూటమికి లభించిన లోక్సభ స్థానాల సంఖ్య 21. వైసీపీ కైవసం చేసుకున్న లోక్సభ స్థానాల సంఖ్య 4. అంటే 25లో 21 లోక్సభ స్థానాలు ఎన్డీఏకి లభిస్తే మిగిలినటువంటి 4 స్థానాలు వైసీపీకి లభించాయి. బిట్ నంబర్ 14 బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. 2024వ సంవత్సరంలో 2024వ సంవత్సరపు ఎన్నికల్లో 2024 సంవత్సరపు ఎన్నికల్లో టీడీపీకి పోలైనటువంటి ఓట్ల శాతం 45.60%. చూడండి, 2024వ సంవత్సరంలో టీడీపీకి మాత్రమే, ఓన్లీ టీడీపీని తీసుకుంటే 45.60% పోలయ్యాయి. అదే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల యొక్క ఎన్డీఏ కూటమి తీసుకుంటే ఎన్డీఏ కూటమికి పోలైన ఓట్ల శాతం 55.28%. 55.28%. చూడండి, 2024వ సంవత్సరపు ఎన్నికలను మనం తీసుకుంటే 2024 సంవత్సరపు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పోలైన ఓట్ల శాతం 55.28%. టీడీపీకి మాత్రమే పోలైన ఓట్ల శాతం 45.60%. ఇక్కడ ఎన్డీఏ కూటమికి పోలైన ఓట్ల శాతము 55.28%. టీడీపీకి పోలైన ఓట్ల శాతం 45.60%. వైసీపీకి పోలైనటువంటి ఓట్ల శాతం 39.37%. ఇది చూడండి, ఇక్కడ 2024వ సంవత్సరపు ఎన్నికల్లో స్థానాలు వేరు, శాతం వేరు. ఓకే, ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఇక్కడ ఏంటి, టీడీపీ కైవసం చేసుకున్న శాసనసభ స్థానాల సంఖ్య 135, జనసేన 21, బీజేపీ 8, మొత్తం ఓవరాల్గా 164 స్థానాలు వీరికి దక్కాయి. కానీ ఇక్కడ పోలింగ్ శాతం వస్తేప్పటికి చూడండి, పోలింగ్ శాతం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎన్డీఏ కూటమికి పోలైన ఓట్ల శాతం 55.28%. టీడీపీకి పోలైన ఓట్ల శాతం 45.60%. వైసీపీకి పోలైన ఓట్ల శాతం 39.37%. ఓకే, ఇది ఇకపోతే వైసీపీ కంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు ఆధిక్యం వచ్చాయి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో? 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు ఆధిక్యం వచ్చాయి? 53,72,166 ఓట్లు ఆధిక్యం వచ్చాయి. 2024 ఎన్నికల్లో మొత్తం ఎన్ని పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి? 543 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓకే,
అయితే 2024 సంవత్సరంలో లోక్సభకు జరిగిన ఎన్నికలు 18వ లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన స్థానాలు 241 స్థానాలు. 241 స్థానాల్లో బీజేపీ విజయభేరి మోగించింది. ఓకే, 18వ లోక్సభలో బీజేపీకి దక్కిన స్థానాలు 241, అంటే కేవలం బీజేపీకి. అదే ఎన్డీఏ కూటమికి లభించిన లోక్సభ స్థానాలు 293. ఎన్డీఏ కూటమికి లభించిన లోక్సభ స్థానాలు 293. ఎన్డీఏ కూటమి అయినప్పుడు 293, కేవలం బీజేపీ చూసినప్పుడు 241. ఇక ఇండియా కూటమికి లభించిన లోక్సభ స్థానాలు 233. ఎన్డీఏ కూటమికి 293 లోక్సభ స్థానాలు లభిస్తే ఇండియా కూటమికి 233 స్థానాలు లభించాయి. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లభించిన లోక్సభ స్థానాల సంఖ్య కేవలం 99 మాత్రమే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లభించిన లోక్సభ స్థానాల సంఖ్య కేవలం 99 మాత్రమే. ఓకే, ఇతరులకు 17 లభించాయి. ఇక్కడ మనం చూస్తే కేవలం 99 లోక్సభ స్థానాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లభించాయి. ఇండియా కూటమికి 233 లభించాయి. కేవలం బీజేపీకి 241 స్థానాలు లభించాయి. ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు లభించాయి. ఇతరులకు 17 లభించాయి. ఇకపోతే చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 37 స్థానాలతో హవాలోకి వచ్చిన రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 37 స్థానాలతో హవాలోకి వచ్చిన రాజకీయ పార్టీ సమాజ్వాదీ పార్టీ. పశ్చిమ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అయోధ్య రామ మందిరం ఏ నియోజకవర్గం పరిధిలో ఉంది? జవాబు ఫైజాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉంది. పోటీ చేసిన 21 స్థానాలలోనూ 21 స్థానాలు కైవసం చేసుకొని 100% విజయంని నమోదు చేసుకున్న పార్టీ ఏది? జవాబు జనసేన పార్టీ. 2003 ఏప్రిల్ 9వ తేదీన ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన వారు ఎవరు అని బిట్టు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే పాదయాత్రలు చేశారు, వివిధ నాయకులు వివిధ పాదయాత్రలు చేశారు. వాటిని చూద్దాం. మొదట 2003వ సంవత్సరంలో పాదయాత్రని స్టార్ట్ చేసిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ పేరుతో స్టార్ట్ చేశారు? ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానము ఎక్కడి నుంచి ప్రారంభించారు? చేవేళ్ల, రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం అన్న పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుంచి పాదయాత్రని ప్రారంభించారు. ఓకే, ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దూరం పాదయాత్ర చేశారు? అప్పట్లో 90 రోజుల పాటు 1475 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఓకే, తర్వాత 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వారు ఎవరు? వైఎస్ షర్మిల. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగా వాళ్ళ అన్న పార్టీ తరపున, వైసీపీ పార్టీ తరపున వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర చేసింది. 2012 అక్టోబర్ 2వ తేదీన 2012 అక్టోబర్ 12
అక్టోబర్ 2 అంటే అక్టోబర్ 18 వైఎస్ షర్మిల కంటే ముందే అక్టోబర్ 2న అనంతపురంలోని హిందూపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన వారు ఎవరు? జవాబు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలోని హిందూపురం నుంచి 2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పేరుతో పాదయాత్ర చేపట్టారు? జవాబు వస్తున్నా మీకోసం. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం అన్న పేరుతో 2012 అక్టోబరు గాంధీ జయంతి రోజు నుంచి అనంతపురంలోని హిందూపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. తర్వాత 2017వ సంవత్సరంలో నవంబరు 6న ఇడుపులపై నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టింది. అదే ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర అన్న పేరుతో పాదయాత్ర చేపట్టిన వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలి అని చెబుతున్న ఆర్టికల్ ఏది? జవాబు 83వ ఆర్టికల్. బిట్టు మరోసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలి అని చెబుతున్న ఆర్టికల్ 83వ ఆర్టికల్. 17వ లోక్సభ పదవీకాలం ఎప్పటితో ముగియనుంది? జవాబు 2024 జూన్ 16తో ముగియనుంది. ఆంగ్లో ఇండియన్ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసిన 2 లోక్సభ స్థానాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు? అంటే ఇంతకుముందు 543 మంది వివిధ లోక్సభ స్థానాల నుంచి నాయకులు ఎన్నిక అవగా ఒక 2 ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేసేవారు లోక్సభకు. మరి ఆ 2 స్థానాలను ప్రస్తుతం తీసివేయడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 లోక్సభ స్థానాలను ఆంగ్లో ఇండియన్ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసిన ఈ 2 లోక్సభ స్థానాలను రద్దు చేయడం జరిగింది? అంటే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్స్కు కేటాయించిన 2 లోక్సభ స్థానాలని రద్దు చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎవరు ప్రకటిస్తారు? జవాబు భారత ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. 2024వ సంవత్సరంలో ఎన్నికల షెడ్యూల్ను ఏ తేదీన ప్రకటించారు? మార్చి 16వ తేదీన ప్రకటించారు. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను ఎవరు ప్రకటించారు? భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. 2024లో 18వ లోక్సభకు ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి? జవాబు 7 దశల్లో జరిగాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు కొనసాగాయి. భారతదేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 97 కోట్లు. మొత్తం అంటే ఈ 2024 ఎలక్షన్లలో మొత్తం ఈవీఎంల సంఖ్య 55 లక్షలు. పోలింగ్ కేంద్రాల సంఖ్య 10,50,000. ఓకే, దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 97 కోట్లు. ఈ 97 కోట్ల మంది ఓటర్లకు కేటాయించిన ఈవీఎంల సంఖ్య 55 లక్షలు దేశవ్యాప్తంగా. మరి ఈ 97 కోట్ల మంది ప్రజలకు
ఓటర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల సంఖ్య 10,50,000 పోలింగ్ కేంద్రాలని కేటాయించడం జరిగింది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 49.7 కోట్లు. 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా 49.7 కోట్లు పురుష ఓటర్లు, 47.1 కోట్లు అంటే 47 కోట్ల 1 లక్ష అంటే 47 కోట్ల 10 లక్షలు 47 కోట్ల 10 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. చూడండి, 49.7 క్రోర్స్ పురుష ఓటర్ల సంఖ్య, 47.1 క్రోర్స్ మహిళా ఓటర్ల సంఖ్య. ఇందులో ట్రాన్స్జెండర్ల ఓట్లు 48,000 కాగా 18వ లోక్సభతో పాటు ఏ అసెంబ్లీ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల్ని జరిపించారు అని బిట్టు వస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలలో అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికలతో పాటు వీటిని కూడా ఎన్నికలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్ని నిర్వహించారు. 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇకపోతే చూడండి, భారతదేశంలో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. రెండవ దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి. మూడవ దశ ఎన్నికలు మే 7వ తేదీన జరిగాయి. 4వ దశ ఎన్నికలు మే 13వ తేదీన జరిగాయి. 5వ దశ ఎన్నికలు మే 20వ తేదీన జరిగాయి. 6వ దశ ఎన్నికలు మే 25వ తేదీన జరిగాయి. 7వ దశ ఎన్నికలు జూన్ 1వ తేదీన జరిగాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఏప్రిల్ 19న ప్రారంభమయ్యి జూన్ 1కి ఎన్నికలు ముగిశాయి భారతదేశంలో. అవునా? ఈ సార్వత్రిక ఎన్నికలు అనేవి ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో జరిగాయి. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, సిక్స్త్ స్టేజ్, సెవెంత్ స్టేజ్ ఏ దశల్లో ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది ఇక్కడ మీకు ఇచ్చాను నేను. ఓకే, రెండవ దశ ఎప్పుడు జరిగింది, మూడవ దశ ఎప్పుడు జరిగింది, నాలుగవ దశ ఎప్పుడు జరిగింది, 5వ దశ ఎప్పుడు జరిగింది, 6వ దశ, 7వ దశ. అలాగే ఇక్కడ వీటిని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజ్లో మొదటి దశ అంటే మొదటి విడత ఎన్నికల్లో 102 నియోజకవర్గాలకి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. రెండవ దశ ఎన్నికల్లో 89 నియోజకవర్గాలకు ఎలక్షన్ నిర్వహించారు. మూడవ దశలో 94 నియోజకవర్గాలకు, నాలుగవ దశలో 96 నియోజకవర్గాలకు, తర్వాత 5వ దశలో 49 నియోజకవర్గాలకు, ఇక 6వ దశలో 57 నియోజకవర్గాలకు, 7వ దశలో 57 నియోజకవర్గాలకు ఎన్నికల్ని నిర్వహించారు. ఇక పోలింగ్ శాతం చూడండి, ఫస్ట్ ఫేజ్లో 62.37% పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్లో 63.5% పోలింగ్ నమోదైంది. థర్డ్ ఫేజ్లో 63.53% పోలింగ్ నమోదైంది. ఇకపోతే ఫోర్త్ ఫేజ్లో 67.7%, ఫిఫ్త్ ఫేజ్లో 59.06%, తర్వాత 61.11%, 67% ఇక్కడ పోలింగ్ అనేది నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యధిక పోలింగ్ ఈసారి నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతం 81.86%. ఇదొక బిట్టు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 4,13,33,702. షార్ట్ కట్లో 4.13 కోట్ల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఈ 4.13 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వారు మనం పరిశీలన చేసినట్లయితే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4.78 లక్షల మంది మహిళలు పురుషుల కంటే
ఎక్కువ మంది మహిళలు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో ఆయన నామినేషన్ వేసి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మూడవసారి వారణాసి నుంచి బరిలోకి దిగడం జరిగింది. దాని తర్వాత ఇవి ఎన్నికలకు సంబంధించినటువంటి బిట్స్ అండి. మొత్తం బిట్స్, ఎలక్షన్కి సంబంధించిన బిట్స్. ఇకపోతే 2024 సంవత్సరంలో చూడండి, ఇక్కడ ఎవరెవరికి ఎన్ని సీట్లు లభించాయి, ఎవరెవరికి ఎన్ని స్థానాలు లభించాయి అనేవి ఇక్కడ మీకు నేను అందించాను. తర్వాత చూడొచ్చు, ఇక్కడ లోక్సభ ఎన్నికలు తుది ఫలితాలు ఇలా ఉన్నాయి. పిక్చర్స్ ఇక్కడ మీకు ఉన్నాయి. దాని తర్వాత నోటా గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నోటా గురించి చూడండి, హ్యాట్రిక్ విజయాలు గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఢిల్లీ హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం సేవలు అందించిన ప్రధానులను మనం పరిశీలన చేద్దాం. మొదటగా జవహర్లాల్ నెహ్రూ గారు 1947 నుంచి 1964 వరకు, అంటే 16 సంవత్సరాల 286 రోజుల పాటు భారతదేశానికి ప్రధానిగా కొనసాగారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు 1947, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రథమ భారతదేశ ప్రధాని కదా, అప్పటి నుంచి 1964 సంవత్సరం వరకు 16 సంవత్సరాల 288 రోజుల పాటు జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించారు. తర్వాత ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 350 రోజుల పాటు 15 సంవత్సరాల 350 రోజుల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. 1966 నుంచి 1977 వరకు ఒక టర్ము, మళ్ళీ 1980 నుంచి 1984 వరకు రెండో టర్ము, అప్పుడు హత్యకు గురయ్యారు. ఈ విధంగా 15 సంవత్సరాల 350 రోజుల పాటు ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల 9 రోజులు ప్రధానిగా కొనసాగడం జరిగింది. ఈసారి మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు. ఈసారి కనుక ఈ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆయన కొనసాగినట్లయితే ఆయన 15 సంవత్సరాలు భారతదేశపు ప్రధానిగా చరిత్రలో ఉండిపోతారు. ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా చరిత్రలో ఉండిపోతారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల 4 రోజుల పాటు భారతదేశపు ప్రధానిగా సేవలు అందించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 సంవత్సరాల 80 రోజుల పాటు ఆయన ప్రధానమంత్రిగా సేవల్ని అందించారు. సో ఇప్పటికీ అత్యధిక కాలం సేవలు అందించినటువంటి ప్రధానమంత్రులుగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ సరసన 3వ స్థానంలో నిలిచారు. ఇక నోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, చూడండి. నోటా ఏదైతే ఉందో ఏపీ శాసనసభ ఎన్నికల్లో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ చూడండి 2014 సంవత్సరంలో 0.54% నోటాని వినియోగించుకున్నారు ఓటర్లు. 2019లో 1.28% వినియోగించుకున్నారు. 2024లో 1.09% నోటాని వినియోగించుకున్నారు. ఓకే, అంటే ఎక్కువ 2019 సంవత్సరంలో నోటాని ఎక్కువగా వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అతి తక్కువ 2014, అతి ఎక్కువ 2019లో వినియోగించుకోవడం జరిగింది. 2024లో కేవలం 1.09% మాత్రమే నోటాని ఓటర్లు వినియోగించుకున్నారు. 2014లో అత్యధికంగా నోటాకు ఓట్లు పోలైన ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ మామూలు చూడండి. ఇవన్నీ బిట్స్ ఏం రావు, మామూలుగా ఇచ్చాను అంతేని. సో ఇక్కడ బిట్స్ కోసం
ఇవి మాత్రమే చూస్తే సరిపోతుంది. ఇది మాత్రమే చూసుకోండి. ఇకపోతే ఇక్కడ చూడండి, 175 మంది ఎమ్మెల్యేలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కదా. ఈ 175 అసెంబ్లీ స్థానాలకు 175 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. సో ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఎన్నికయ్యారు అనేది ఇక్కడ పిక్చర్స్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే లోక్సభ స్థానాలకు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు, ఆ 25 మంది ఎంపీల జాబితా, 175 మంది ఎమ్మెల్యేల జాబితా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇది పిక్చర్లో అందించాను, ఇవి మీరు చూడొచ్చు. ఇవ్వండి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ పీడిఎఫ్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే, ఇంకా దీనికి ప్రమాణ స్వీకారం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖల్ని అప్పగించనున్నారు, కేంద్ర మంత్రులు ఎవరు, రాష్ట్ర మంత్రులు ఎవరు, అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలు, తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, వారికి కేటాయించినటువంటి స్థానాలు, అలాగే ఒరిస్సా రాష్ట్రం, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సెకండ్ వీడియో మళ్ళీ ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత మేము ముందుకు తీసుకువస్తాను. అంతవరకు దీన్ని మీరు స్టడీ చేస్తూ ఉండండి. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నేను వివరాలు ప్రొవైడ్ చేశాను, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఆ ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ మీరు అందుకోగలరు. ఓకే, మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.